హల్లులలో అంతర్విభజనకు కారణాలు ఏమిటి అంటే స్థానము, కరణము, ప్రయత్నము. హల్లులలో కా నుంచి బండీరా వరకు మనకి హల్లులు కలవు. ఈ హల్లులలో వాటిని అంతర్విభజన చేయాలంటే ఆ అంతర్విభజన దేనిని ఆధారంగా చేస్తారు అంటే స్థానము, కరణము, ప్రయత్నము ఈ మూడింటి ఆధారంగా హల్లుల్లో అంతర్విభజన అనేది ఉంటుంది. బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చండి? హల్లుల్లో అంతర్విభజనకు ఈ క్రింది వాటిలో కారణం కానిదేది అంటాడు. స్థానము, కరణము, ప్రయత్నము, ఉచ్చారణ అంటాడు. ఉచ్చారణ అనేది కాదు. ఓకేనండి. అలాగే హల్లుల్లో అంతర్విభజనకు కారణం ఏది అని చెప్పి ఈ మూడింటిలో ఏదో ఒక రెండు ఇస్తాడు. రెండిచ్చి వేరే జత ఇవ్వచ్చు నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలా కూడా అడగచ్చు. ఓకే అండి. అయితే వర్ణమాలలో హల్లులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? సహజంగా వర్ణమాలలో హల్లులను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు అంటే 3 రకాలుగా. ఏమిటండి ఆ 3 అంటే సరళాలు, పరుషాలు, స్థిరములు. సరళాలు, పరుషాలు, స్థిరములు. ఓకేనండి. గజడి దబులు సరళాలు, కచ్చడి దబులు పరుషాలు, ఇవి కానివి స్థిరములు. అంతేనండి. వర్గాక్షరాలలో 2, 4 స్థానాల్లో ఉండే అక్షరాలని స్థిరములు అంటారు. 2 మరియు 4 స్థానాల్లో ఉండే అక్షరాలని స్థిరములు అంటారు. ఓకేనండి. అలాగే వర్ణమాలలో హల్లులను ఎన్ని రకాలుగా విభజిస్తారండి? 3 రకాలుగా. ఏమిటండి? సరళములు, పరుషములు, స్థిరములు. రైట్. అలాగే స్థానము అంటే ఏమిటి? అంటే ఏమిటండి? బాత్రూమ్కి స్నానం చేసుకోవడమా? కాదండి బాబు. లేకుంటే ఎలా నిల్చోవడమా? అది కాదు. స్థానాలు అంటే ఏమేమి చెప్పుకున్నాం? పై పెదవి, కదలమేమి చెప్పుకున్నాం కదా, పై నుండి ఏమని చెప్పుకున్నాం కదా, పై పెదవి, పై దంతాలు. ఓకేనండి. పై పెదవి, పై దంతాలు, దంత మూలము. ఓకేనండి. దంత మూలము, తాలువు, కొండనాలుక. తాలువు, కొండనాలుక ఇవన్నీ కూడా స్థానాలు. పై పెదవి, పై దంతాలు, దంతమూలము, తాలువు, కొండనాలుక, ఈ నోటికి పైన ఉండే భాగాలు ఇవన్నింటినీ కూడా స్థానాలు అంటారు. మరి కరణాలు ఏమిటండి? కరణాలు ఏమిటి అంటే కింది పెదవి, అలాగే జిహ్వాగ్రము. జిహ్వ అగ్రము అంటే ఏమిటండి? నాలుక కొన. ఇది ఆ నాలుక కొనను జిహ్వాగ్రము అంటారు. ఓకేనండి. అలాగే జిహ్వపాగ్రము. జిహ్వపాగ్రము అంటే ఏమిటి? నాలుకపై బల్లపరుపుగా ఉండే ప్రాంతం. మనం నాలుగు చాపితే ఆ నాలుగుపై బల్లపరుపుగా ఉంటుంది కదా ప్రాంతం, ఆ బల్లపరుపుగా ఉండే ప్రాంతాన్ని జిహ్వపాగ్రము అంటారు. అలాగే జిహ్వ మధ్యం, సెంటర్ ఆఫ్ ద టంగ్, నాలుగు యొక్క మధ్య భాగాన్ని జిహ్వ మధ్యము అంటారు. అలాగే జిహ్వ మూలము, బ్యాక్ ఆఫ్ ద టంగ్, నాలుక చివరి నుండి ఆ లోపలికి ఉండే భాగాన్ని జిహ్వ మూలము అంటారు. హనుమూలము అంటే రూట్ ఆఫ్ ద టంగ్, ఇంకా ఎండ్ అనమాట. నాలుగుకి ఎక్కడైతే మనం ఎండింగ్ ఉంటుందో, ఎక్కడైతే నాలుగు పుడుతుందో ఆ చివరిని హనుమూలము అంటారు. ఓకేనండి. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్. జిహ్వాగ్రం అంటే నాలుక కొన, జిహ్వపాగ్రం అంటే నాలుగు బల్లపరుపుగా ఉండే ప్రాంతం, జిహ్వ మధ్యం అంటే నాలుగు మధ్య భాగం, జిహ్వ మూలం అంటే బ్యాక్ ఆఫ్ ది టంగ్, హనుమూలం అంటే ఇంకా రూట్ ఆఫ్ ది టంగ్, ఎక్కడైతే ఆ మూలము ఆ రూట్ ఎక్కడ ఉందో అది అనమాట. ఓకేనండి. ఇవన్నీ కూడా కరణాలు.
రైట్. అయితే భాషాధ్వనుల విభజన జనరల్లీ మనం సంస్కృతంలో భాషాధ్వనుల్ని 5 రకాలుగా విభజించుకుంటారు. ఏమిటి? దాన్ని కోడ్లో చెప్పుకుందాం. వద్దు, తాము, కన్నాము. వద్దు, తాము, కన్నాము ఒక కోడ్లో. సంస్కృతంలో అయితే 5 రకాలే ఉంటాయి. మళ్ళీ ఈ ఆధునిక భాషావేత్తలు దాన్ని కొన్ని ఎక్స్ట్రా రకాలు పెట్టారు. ఈ 5 ఒకసారి జనరల్ గా చెప్పుకుందాం. వద్దు, తాము, కన్నా అంటే ఓ అంటే ఓష్ట్యాలు. వద్దు, తాము కన్నంలో ఓ అంటే ఓష్ట్యాలు, దా అంటే దంత్యాలు, తా అంటే తాళవ్యాలు, ము అంటే మూర్ధన్యాలు, కా అంటే కంట్యాలు. ఈ కోడ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెట్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్లు అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? లోపల నుంచి బయటకు అడిగేస్తున్నాడు, బయట నుంచి లోపలికి పెడుతున్నాడు. వరుస క్రమాల్లో అడిగేస్తున్నాడు. బయట నుంచి లోపలికి వెళ్తే ఏంటి? ఓష్ట్యాలు, లిప్స్. ఓకేనండి, లిప్స్. అలాగే దంత్యాలు, దంతాలు. అలాగే తాళవ్యాలు. తాళవ్యము అంటే ఏమిటి అంటే తాళవ్యాల దగ్గర ఆ తాళవ్యం ఎక్కడ ఉంటుందో చెప్పుకుందాం. దంతం తర్వాత ఉండేది తాళవ్యము. ఓకేనా? అలాగే మూర్ధన్యాలు, దాని తర్వాత ఉండే భాగం మూర్ధన్యము. అలాగే కంఠ్యము, ఆ కొండనాలకు దగ్గరలో ఉంటుందన్నమాట. అటువంటివి కంఠ్యాలు. ఓకేనండి. ఇది బయట నుంచి శరీరం లోపలికి వెళ్లే కొలది ఆర్డర్. మరి లోపల నుంచి బయటికి రావాలంటే కంఠ్యాలు, మూర్ధన్యాలు, తాళవ్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. వద్దు, తాము, కన్నాము. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే వెనక నుంచి ముందైనా ముందు నుంచి వెనకైనా మనం ఈజీగా చేసేయచ్చు. డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనండి. ఓ అంటే ఓష్ట్యాలు, వద్దు దా అంటే దంత్యాలు, తా అంటే తాళవ్యాలు, ము అంటే తాములో ము అంటే మూర్ధన్యాలు, కా అంటే కంఠ్యాలు. వద్దు, తాము, కన్నాము. వెనక నుంచి ముందుకైనా ముందు నుంచి వెనకైనా వరుస క్రమంలో మీరు చేయగలరు. ఇవే 1, 2, 3, 4, 5. ఈ 5 మాత్రం సంస్కృతంలో ఉంటాయి. కానీ భాషా శాస్త్రానికి వచ్చేసరికి కొన్ని ఎక్సెస్ గానే చెప్పారు భాషావేత్తలు. చెప్పుకుందాం. పై పెదవి స్థానంగా, కింద పెదవి కరణంగా. పై పెదవి స్థానంగా, ఇదేమిటండి? కదలట్లేదు కదా. ఈ పై లిప్ అనేది స్థానము, కింద లిప్ అనేది కదులుతుంది కాబట్టి కరణము. పై పెదవి స్థానంగా, కింది పెదవి కరణంగా ఉచ్చరించే ధ్వనులను ఉభయోష్ట్యాలు అంటారు. ఉభయ ఓష్ట్యాలు అంటారు. అంటే బిలాబైల్స్. ఆంగ్లంలో వీటిని బిలాబైల్స్ అంటారు. ఉభయోష్ట్యాలని ఓష్ట్యాలని ఉంటారండి ఆంగ్లంలో. బిలాబైల్స్. ఉభయోష్ట్యాలు ఏ విధంగా ఏర్పడతాయండి? పై పెదవి స్థానముగా, కింద పెదవి కరణముగా ఉచ్చరించబడే ధ్వనులే ఉభయోష్ట్యాలు. వాటిని ఆంగ్లంలో బిలాబైల్స్ అంటారు. దీన్ని సంస్కృత సూత్రం ఏమిటంటే ఉపు పద్మనీయానం ఓష్ట్యా. ఓకేనండి. ఇలా మన సంస్కృత సూత్రం కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అది కోడ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుండిపోతుంది. ఉపు పద్మనీయానం ఓష్ట్యా. ఉ అంటే ఉ ఊ. పద్మము అంటే 0 అని అర్థం. ఇక్కడ పద్మము అంటే ఇక్కడ 0 అని అర్థం. అలాగే పావర్గం కూడా వస్తుంది. ఆ పావర్గం వస్తుంది కదా, ప ఫ బ బ. ఓకేనండి. పద్మం అంటే 0 అని చెప్తారు. అలాగే మళ్ళీ ఇక్కడ మరొక ఇది కూడా చూసుకుంటాం మనం. పాతో స్టార్ట్ అవుతుందని కూడా. ప ప పావర్గం అని, పావర్గము. ప ప బ బ. ఓకేనండి. అలాగే మా కూడా. ఓకేనండి. ప ప బ బ మా ఉ 0. ఇవన్నీ కూడా ఉభయోష్ట్యాలు. ప లిప్స్ కలుస్తున్నాయి కదా. ప బ భ ఊ లిప్స్ అనేది మనకి మూమెంట్ అవుతుంది. మళ్ళీ ఈ ఊలు, ఈ పప్పాలు దీంట్లో
మళ్ళీ అంతర్విభజనకు వస్తే కొంత తేడాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. ఊ లిప్స్ అనేది కలుస్తుంది, ఊ కలుస్తుంది, సున్నా సున్నా. చూసారా, ఆ లిప్ మూమెంట్ సున్నా అంటే కలిసే ఆ లిప్ మూమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఉభయోష్ట్యాలు అంటే రెండు పెదవులు కలవడం వల్ల ఉచ్చరించబడే ధ్వనులు కాబట్టి వీటిని ఓష్ట్యాలు అంటారు. సంస్కృతంలోకి వచ్చేసరికి ఉపు పద్మనీయానం ఓష్ట్య. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఊ అని వచ్చింది అనుకోండి, ఊలు. ప పద్మ అని వచ్చేసరికి అక్కడ సున్నాతో పాటు పాప బాబమ, ఇలా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనండి. అలాగే దంత్యోష్ట్యాలు, దంత్య ఓష్ట్యాలు సింపుల్ గా మనం చెప్పుకుందాం. దంత్యోష్ట్యాలు అంటే ఏమిటి? దంత్యాలు ఓష్ట్యము కలిస్తే దంత్యోష్ట్యాలు అవుతుంది. అంటే దంతాలు కలిపి, దంతాలు మరియు లిప్ ఈ పెదవి కలిస్తే ఏర్పడేది దంత్యోష్ట్యము. సింపుల్ గా చెప్పుకోవాలంటే అందులో ఏది కర్ణము ఏది స్థానం అనేది మనం చెప్పుకుందాం. దంత్యోష్ట్యాలని ఆంగ్లంలో లాబియో డెంటల్స్ అంటారు. లాబియో డెంటల్స్ అంటారు. దంత్యోష్ట్యాలని ఆంగ్లంలో లాబియో డెంటల్స్ అంటారు. అయితే కింది పెదవి కర్ణముగా, కింది పెదవి లోవర్ లిప్, ఈ లోవర్ లిప్ అనేది కర్ణముగా, పై దంతాలు స్థానముగా, పై దంతాలు అప్పర్ టీత్, ఆ టీత్ అనేది స్థానముగా కలయడం వల్ల ఏర్పడ్డ ధ్వనులే దంత్యోష్ట్యాలు. ఓకేనండి. కింది పెదవి కర్ణముగా, పై దంతాలు స్థానముగా కలయడం వల్ల ఏర్పడ్డ పదాలు ఏమిటండి, ధ్వనులు ఏమిటండి అంటే దంత్యోష్ట్యాలు. అవి ఫ వా, ఇంగ్లీష్ లో ఎఫ్ వి. మనం ఎఫ్ అని పలకడానికి ఎలా పడుతున్నా? ఎఫ్ ఎఫ్ వా వా, ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఎఫ్ అంటాం కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే ఎఫ్ వా. మన డొనాల్డ్ ట్రంప్ పలికేటప్పుడు చూడండి, ఆయన మాటలు కొంచెం ఒత్తు పలుకులు ఉంటాయి. ఎఫ్ ఎఫ్ వా వా అంటే ఈ పై లిప్ కింద పెదవిని టచ్ అవుతుంది. ఆఫీస్ ప్రాసెస్ జనరల్లీ అలాగే వాళ్ళు పలుకుతారు. మన తెలుగు అజంత భాష కాబట్టి మనం కొంచెం మార్చుకునేసరికి ఇది అవుతుంది తప్ప వాళ్ళు దాన్ని పలకాలంటే ఆఫీస్ ఫిలాసఫీ అంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ ఎఫ్ అని పలకాలి, వా అని పలకాలంటే. అంటే ఈ పైదంతం ఇలా లిప్ అవుతుంది, ఫా ఫా వా అలా. ఓకేనండి. అయితే వీటినే దంత్యోష్ట్య శ్వాసోష్మాలని కూడా అంటారు. ఈ ఎఫ్ ని వీని అంటే ఫాని వాని దంత్యోష్ట్య శ్వాసోష్మాలు అని కూడా అంటారు. ఏమంటారండి? ఫ అనిచ్చి ఇది ఏమిటి అని అడిగితే దంత్యోష్ట్య శ్వాసోష్మము, అలాగే దంత్యోష్ట్యము. ఈ రెండింటి ఏది ఆప్షన్ ఉన్నా కూడా రైట్. దంత్యోష్ట్యం ఉన్నా, దంత్యోష్ట్య శ్వాసోష్మము ఉన్నా రైట్. దంత్యోష్ట్యం కరెక్ట్. మరి శ్వాసోష్మం అని ఎందుకంటున్నారు? ఫ ఫ అంటే ఏమవుతుంది? గాలి అనేది ఓష్మం అంటే బయటికి నెట్టివేయబడుతుంది చాలా ఫోర్స్ గా. ఓష్మము ఊది చెప్పడం ఫ ఫ. ఓకేనండి. వా వా అలా ఫోర్స్ గా బయటికి వస్తుంది కాబట్టి దాన్ని దంత్యోష్ట్య శ్వాసోష్మము అని చెప్పి మనకి చెప్పుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దంత్యోష్ట్యాలని ఆంగ్లంలో లాబియో డెంటల్స్ అంటారు. నిర్వచనం ఏమిటి? కింది పెదవి కర్ణముగా, పై దంతాలు స్థానముగా కలిగడం వల్ల ఏర్పడ్డ ధ్వనులే దంత్యోష్ట్యాలు. వీటిని దంత్యోష్ట్య శ్వాసోష్మాలు అంటారు. వీటికి ఉదాహరణ ఏమిటంటే ఎఫ్ తెలుగులో ఫ, వి వా. ఓకేండి. వా వా అలా. ఓకే అండి. ఇక్కడ బిగ్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలాంటి కొంచెం పీజీటీకి టీజీటీకి ఇలాంటి బిట్లు అడుగుతున్నాడు ఎక్కువ. ఏమడిగిస్తున్నాడు? దంత్యోష్ట్యాలలో కర్ణం ఏది అని అడుగుతున్నాడు. దంత్యోష్ట్యాలలో కర్ణం ఏది అంటున్నాడు. దంత్యోష్ట్యాలలో కర్ణం ఏదండి? కింది పెదవి. ఆప్షన్ ఇస్తాడు. కింది పెదవి, పై పెదవి, పై దంతాలు, కింది దంతాలు అంటున్నాడు. దంత్యోష్ట్యాలలో కర్ణం ఏమిటి? కింది పెదవి. దంత్యోష్ట్యాలలో స్థానం ఏమిటి అంటే పై దంతాలు. లేదా దంత్యోష్ట్యాలకి కింది వాటిలో ఉదాహరణ ఏదంటే ఇవి ఇస్తాం. ఎలా అయినా అడగచ్చు. జస్ట్ అండ్ సింపుల్. దానికోసం మీరు ఏం కష్టపడక్కర్లేదు. జస్ట్ 2 సార్లు చూసి 3సారి చూసి నోట్ రాసేసరికి ఫిక్స్. డోంట్ వరీ. రైట్. అలాగే దంత్యాలు, డెంటల్స్. ఓకేనండి. దంత్యాలను ఆంగ్లంలో డెంటల్స్ అంటారు. జిహ్వాగ్రము కర్ణముగా,
జిహ్వాగ్రం అంటే ఏం చెప్పామని మనం? నాలుక కొన. ఆ నాలుక కొనను జిహ్వాగ్రం అంటాం. జిహ్వాగ్రము కరణముగా అంటే ఈ నాలుక కొన కరణముగా, దంతాలు స్థానముగా కలియడం వలన ఏర్పడ్డ ధ్వనులే దంత్యాలు. జిహ్వాగ్రము కరణముగా, దంతాలు స్థానముగా కలియడం వలన ఏర్పడ్డ ధ్వనులు ఏమిటండి? దంత్యాలు. రైట్. సంస్కృత సూత్రం ఏంటి? లుతు లసానాం దంత్య. లుతు లసానాం దంత్య ఏమిటండి? లు లు. అలాగే త త ద ద, థ థ ద ద. అలాగే ల ష ల ష. ఇది లుతు లసానాం దంత్య అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి లు వచ్చేసింది. తావర్గంకి వచ్చేసరికి తా తా దా దా తావర్గము, లా అండ్ సా. సార్ ఈ నామ్ యానాం ఇవంటే సూత్రం నడవడిక కోసం, అంటే ఆ సూత్రంలో లై కోసం ఆ ఎక్సెస్ చేర్చారనమాట. ఓకేనండి. సరే ఇక్కడ నా ఉంది కదా, సున్నా ఉంది కదా, మీరు చెప్పలేదు అంటే అది కాదు. ఇదంతా లుతు లస దంత్య అనే కంటే లుతు లసానాం దంత్య అంటే ఆ లై బాగుంటుందని చెప్పి సంస్కృత వ్యాకర్తలు అలా చేశారు. దాన్ని మనం తీసుకోవాల్సింది ఇదే. లు తాలో తవర్గము, లా అండ్ షా. ఓకే. అలాగే దంతమూలీయాలు చూసారా? సంస్కృతంలో మనకి అక్కడ ఓష్ట్యాలు వచ్చాయి, ఇక్కడ దంత్యాలు వచ్చాయి. కానీ ఈ దంత్యోష్ట్యాలు కానీ ఈ దంతమూలీయాలు కానీ సంస్కృతంలో రాలేదు. ఇవే ఎక్సెస్. మన ఆధునిక భాషావేత్తలు చెప్పిన ఎక్సెస్ ఇవే. అంటే ఆధునిక భాషావేత్తలు ఏం చేశారంటే ప్రతి అంశాన్ని చాలా నిశితంగా పరిశీలించి దేనికి ఏదని చెప్పారు. అక్కడ ఎక్సెస్ దంత్యోష్ట్యాలు వచ్చాయి, ఇక్కడ దంత్యాలు దంతమూలీయాలు వచ్చాయి. ఓకేనండి. దంతమూలీయాలు. ఈ దంతమూలీయాలు జిహ్వాగ్రము కరణముగా, జిహ్వాగ్రము నాలుగు కొన, ఇక్కడ కూడా కరణము నాలుగు కొనే. ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు తెలుసా? జిహ్వాగ్రము కరణముగా కలిగిన ధ్వనులు ఏవి అంటే దంత్యాలు, దంతమూలీయాలు. ఇలాంటి బిట్లు రెండు ఉన్నాయి కాబట్టి నెట్ పాయింట్ ఆఫ్ ఇవ్వచ్చు. జిహ్వాగ్రము కరణంగా ఉచ్చరించబడే ధ్వనులు ఏవి అంటే దంత్యాలు, దంతమూలీయాలు ఒక జంట, దంత్యాలు, దంత్యోష్ట్యాలు ఒక జంట, దంత్యాలు, తాళవ్యాలు ఒక జంట రేపవచ్చు. అప్పుడేంటి? దంత్యాలు, దంతమూలీయాలు జిహ్వాగ్రము కరణముగా ఉండేవి. జిహ్వాగ్రము కరణముగా, దంతమూలము స్థానముగా కలియడం వల్ల ఏర్పడే ధ్వనులే దంతమూలీయాలు. దంతమూలం అంటే ఏమిటండి? పై పళ్ళు వెనక ఉండే మాంసభాగం. దంతమూలం అంటే పై పళ్ళు వెనక ఉండే మాంసభాగం. మనకి అప్పర్ టీత్ ఉన్నాయి. అప్పర్ టీత్ వెనక జస్ట్ పైకి ఎత్తేసరికి మెత్తగా చిన్న మాంసభాగం ఉంటుంది మనకి. జస్ట్ పళ్ళు వెంటనే పళ్ళు ఎండ్ అవుతుందంటే దాన్ని ఆనుకునే మాంసభాగం ఉంటుంది. మీరు క్లాస్ వినేటప్పుడు మిమ్మల్ని మీరు టచ్ చేసుకోండి, అలా అనుకోండి, ఆ స్పర్శను పొందితే ఈజీగా మీకు అర్థమైపోతుంది. మీరు అనుకోండి. అధ్యాపకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఏ పాఠాన్ని చెప్పేటప్పుడు ఆ పాఠంలో లీనమైపోవాలి. ఇప్పుడు మనంతా కూడా భాషావేత్తలం. ఓకేనండి. మనం ఏం చేయాలి? దంతమూల్యాన్ని ఎలా గుర్తించాలి అంటే ఈ పైదంతాలు ఉన్నాయి. పైదంతాలు కనుక వెంటనే మాంసభాగం నేను మీకు చూపించినట్టు కదా, మీరే చూసుకోండి. ఆ మాంస భాగాన్ని గుర్తుపెట్టుకోండి. వెంటనే ఆ ఎండ్ ఆఫ్ ద టీత్ దాన్ని దంతమూలీయము అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఈ జిహ్వాగ్రము ఆ మాంస భాగాన్ని, దంతాలు వెంటనే వచ్చి ఆ మాంస భాగాన్ని టచ్ చేయడం వల్ల పుట్టే ధ్వనులే దంతమూలీయాలు. ఓకేనండి. ఆ జిహ్వాగ్రము ఏమవుతుంది? కరణం అవుతుంది. ఆ దంతాలు వెనక ఉండే మెత్తని మాంస భాగము స్థానం అవుతుంది. ఓకేనండి. జిహ్వాగ్రము కరణంగా దాన్ని దంతమూలం అంటాం. దంతమూలం స్థానంగా కలియడం వల్ల ఏర్పడే ధ్వనులే దంతమూలీయాలు. అదేమిటి? చాజ, నల, రస. మళ్ళీ బండిరా ఉంటుంది కూడా. జనరల్లీ బండిరాని కొంచెం ఈ బండిరాని ఇక్కడ పెట్టుకొని సింపుల్ గా కోడ్ గుర్తుపెట్టుకోండి. ఛ జ నలరసం అని గుర్తుపెట్టుకోండి. ఛ జ నలరసం దంతమూలీయం. దంత్యజ న
రసం. నలుడు రసం అంటే 40 భాగం అంటాం కదా, నలుడు వంట చేస్తాడు కదా, అలాగే నల్ల రసం అని పెట్టుకోండి, నలుడు రసం చేశాడని. చ జ ఇలా చ వాహ్ తాజ్ అంటారు కదా, అలాగా చ జ నల్ల రసం అని గుర్తుపెట్టుకుంటే మీకు దంతమూలికలు ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనండి. చ జ నల్ల రసం. ఈ బండిరాని ఇక్కడ పెట్టుకొని ఎక్సెస్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా దంతమూలియాలు. ఇక్కడ సింపుల్ గా ఇచ్చేస్తున్నాడు. ఏమంటున్నాడు కదా సార్, జనరల్లీ నా ఇవన్నీ కూడా ఈ అక్షరాలు అనేవి 2-3 దగ్గరలో వస్తుంటాయి. ఈ నా ఎక్కడ వస్తుంది, అనునాసికం దగ్గర వస్తుంది, మళ్ళీ దంతమూల్యం దగ్గర కూడా వస్తుంది. అంటే దంతమూల్యము అనునాసికం అయింది అని అడుగుతాడు, అంటే నా అలా కూడా అడగచ్చు. లేదా ఈ దంత్య జా ఇచ్చేసి ఇది కింది ఏమిటి అని అడుగుతాడు. దంతమూల్యమా, దంత్యమా, దంత్యోష్టమా, తాళవ్యమా అని అడుగుతాడు, అంటే దంతమూల్యము. ఒక అక్షరం ఇచ్చి అది ఏమిటని కూడా అడగచ్చు. అందుకే ఇవన్నీ నీట్గా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే తాళవ్యాలు ఏమిటండి, తాళవ్యాలు. జిహ్వాపాగ్రము. జిహ్వాపాగ్రము అంటే ఏం చెప్పుకున్నాం, నాలుక బల్లపరుపు ప్రాంతం. మనం ఇక్కడ చెప్పుకున్నాం జిహ్వాపాగ్రం అంటే నాలుక బల్లపరుపు ప్రాంతం అని. ఓకేనండి. జిహ్వాపాగ్రం కరణముగా అంటే నాలుక బల్లపరుపు ప్రాంతం కరణముగా తాలువు అగ్రభాగం లేదా కఠిన తాలువు. దీన్ని మనం ఎలా గుర్తించాలి, దంతమూలము తర్వాత ఉండే భాగం. దంత్యాల తర్వాత ఉండేదేంటి, దంతమూలము, ఆ మెత్తన మాంసం. ఆ మెత్తన మాంసం తర్వాత ఒకసారి చూడండి, నాలుగుతో టచ్ చేయండి, గరుకుగా మనకు కనిపిస్తుంది పైన. నాలుగుకి చాలా గరుగ్గా కొంత ప్రాంతం టచ్ అవుతుంది. దాన్నే తాలువు అగ్రభాగం అని, కఠిన తాలువు అని, దంతమూలం తర్వాత భాగం అని అంటారు. మీరు నాలుగుతో టచ్ చేసి చూడండి, దంతమూలం తర్వాత భాగంలో నాలుగుతో టచ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది, గరుకుగా ఉంటుంది. ఆ గరుకుగా ఉండే ప్రాంతాన్నే తాలువు అగ్రభాగం అని, కఠిన తాలువు అని, దంతమూలం తర్వాత భాగం అని అంటారు. ఓకేనండి. ఆ కఠిన తాలువు భాగం స్థానముగా, ఆ కఠిన తాలువు స్థానముగా కలిగడం వల్ల ఏర్పడ్డ ధ్వనులే తాళవ్యాలు. ఇప్పుడు సంస్కృత సూత్రం ఏంటి, ఇచు యశానాం తాలు. ఇచు యశానాం తాలు. ఈ చావర్గము. చ చ జ జ ఇన్య. చ చ జ జ ఇన్య. యా ష. ఇచు యశ. ఓకే అండి. ఇచు యశానాం తాలు ఈజీగా గుర్తుపెట్టుకుంటే అది వచ్చేస్తుంది. ఈ చావర్గము. చ చ జ జ ఇన్య. యా యా ష ష. ఓకేనండి. ష. ఇచు యశానాం తాలు అంటే తాళవ్యాలు అని అర్థం. ఇవన్నీ కూడా తాళవ్యానికి సంబంధించిన అక్షరాలు. ఏమంటాడు, యా అనిస్తాడు, యా అనిచ్చి ఏమిటి అని అడుగుతాడు, అంటే తాళవ్యము. ష అనిస్తాడు, ఏమిటి అంటే తాళవ్యము. లేదా చ అనిస్తాడు, ఏమిటి అంటే తాళవ్యము. ఓకేనండి. ఈ పైన ఇది ఉంటే దంత్యము, దంతమూల్యము. అది లేకపోతే తాళవ్యము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తాళవ్యాలు ఏంటండి, తాళవ్యాల్లో కరణం ఏమిటి, జిహ్వాపాగ్రము. తాళవ్యాల్లో స్థానం ఏమిటి, కఠిన తాలువు లేదా తాలువు అగ్రభాగము. దాని ద్వారా ఉచ్చరించబడే ధ్వనులు ఏమంటారు, తాళవ్యాలు. తాళవ్యాలు ఏమిటి, ఇషు యశానం తాలు. ఈలు. చ చావర్గము. చ చ జ జ ఇన్య. య ష. అంతే, సింపుల్, పెద్ద కష్టం ఉండదు. జనాలు ఒర్రీ అయిపోతారు అంతే. పుస్తకం చూసేసరికి చాలా క్లంజీగా ఉంటది కదా, ఆ క్లంజీగా ఉండేసరికి అయ్యో బాబా అని చెప్పేసి ఇలా గోకేస్తుంటారు. అంతేం గోక్కునక్కర్లేదు, మీకు ఈజీగానే అర్థమవుతుంది. మూర్ధన్యాలు అంటే ఆంగ్లంలో రెట్రోఫ్లెక్స్ అంటారు. రెట్రోఫ్లెక్సెస్ అని చెప్పి ఆంగ్లంలో మూర్ధన్యాలను అంటారు.
మూర్ధన్యాలలో కరణం ఏమిటి, స్థానం ఏమిటి, మూర్ధన్యానికి ఉండే నిర్వచనం ఏమిటి, మూర్ధన్యాలు అంటే ఏమిటి అంటే పరివేష్టిత జిహ్వపాగ్రము, పరివేష్టిత జిహ్వపాగ్రము. పరివేష్టిత జిహ్వపాగ్రం అంటే నాలుక మడత పడడం. ఇలా ఉంది నాలుక, ఇలా మడత పెడితే దానిని పరివేష్టిత జిహ్వపాగ్రం అంటారు. పరివేష్టిత జిహ్వపాగ్రం కరణముగా ఏమిటండి, కరణముగా. కరణం అంటే ఏమిటండి, కదిలేది నాలుక, అదే కింద భాగం, నోటిలో కింద భాగం కదలిక కలిగినది కదండి, కరణముగా. తాలు మధ్య భాగం స్థానముగా, తాలు మధ్య భాగం స్థానముగా. మనకు గరుకుగా ఉండే ప్రాంతాన్ని ఏమనుకున్నామండి, ముందు ఉభయోష్ట్యాలు లిప్స్, తర్వాత దంత్యాలు, దంత్యాలు తర్వాత ఎండింగ్ లో ఉండే మెత్తని మాంసభాగం దంత్యోష్ట్యాలు, దంత్యోష్ట్యాల తర్వాత ఉండేది ఆ గరుకు ప్రాంతం తాలువు. ఆ తాలువు తర్వాత ఉండే ఆ లోతైన ప్రాంతం, గరుకుగా ఉండే ప్రాంతం తర్వాత ఆ తాలువు తర్వాత లోతైన ప్రాంతం మనకి పై భాగంలో కనిపిస్తుంది కదా, ఆ లోతైన ప్రాంతం తాలువు మధ్య భాగం. ఆ తాలువు మధ్య భాగాన్ని మూర్ధము అంటారు. అంటే నోటి పై భాగంలో అత్యున్నతమైన స్థానంలో ఉండేదాన్ని మూర్ధము అంటారు. నోటి పై భాగంలో ఇలా అత్యున్నతమైన స్థానంలో ఉండేదాన్ని మూర్ధము అంటారు. మనకి ఈజీగా అర్థం కావాలంటే తాలువు మధ్య భాగము అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ గరుకు ప్రాంతాన్ని తాలువు అంటాం, తాలువు తర్వాత ఉండే ఆ ప్రాంతాన్ని తాలువు మధ్య భాగంగా భాషావేత్తలు చెప్పుకుంటారు. ఓకేనండి, మీరు ఇది చెప్పేటప్పుడు టచ్ చేయండి, దాన్ని లోతుగా ఉంటుంది, అత్యున్నతమైన స్థానంలో ఉండేదాన్ని మూర్ధము అంటారు. ఆ మూర్ధము లేదా తాలువు మధ్య భాగం స్థానముగా, పైన ఉంటుంది కాబట్టి స్థానం కదా, స్థానముగా కలియడం వలన ఏర్పడే ధ్వనులే మూర్ధన్యాలు, కలియడం వలన ఏర్పడే ధ్వనులే మూర్ధన్యాలు. ఇక్కడ పరివేష్టిత జిహ్వపాగ్రము కరణముగా ఉండడం వలన ఏర్పడే ధ్వనులు ఏమిటి అంటాడు అంటే మూర్ధన్యాలు. లేదా పరివేష్టిత జిహ్వపాగ్రము అంటే నాలుక మడత పడడం, అలా కూడా అడగొచ్చు. ఓకేనండి, పరివేష్టిత జిహ్వపాగ్రం కరణముగా తాలువ మధ్య భాగం స్థానముగా కలియడం వలన ఏర్పడే ధ్వనులు ఏమిటి అంటాడు అంటే మూర్ధన్యాలు. ఏమిటి మూర్ధన్యాలు అంటే సంస్కృత సూత్రం చెప్పుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, తర్వాత చెప్పేసుకుందాం. సంస్కృత సూత్రం ఏమిటి అంటే ఋటు రసాణం మూర్ధ, ఋటు రసాణం మూర్ధ. రు 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 రు. ట ట వర్గము ట ట డ డ అనా. ఏమండి, ఋతువులో ట వర్గం ఏమిటండి, ట ట డ డ అనా. రసానాం ర అండ్ ష, ర అండ్ ష, ఋటు రసానాం మూర్ధ. ఇది సంస్కృతంలోనూ మనకి కనిపిస్తాయి. అయితే ఇక్కడ మరి కొంచెం మంచి విషయం ఉంది చెప్తాను. ఇవి తెలుగు భాషకు ప్రత్యేకం, మూర్ధన్యాలు తెలుగు భాషకు ప్రత్యేకం. ఇంకా గొప్పతనం ఏమిటంటే ఈ మూర్ధన్యాలు భారతీయ భాషలలో మాత్రమే కనిపిస్తాయి, ఇంకా ఏ ప్రపంచ భాషలలోనూ మూర్ధన్యాలు కనిపించవు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే ప్రపంచ భాషలలో కనిపించని భాషాధ్వనులు ఏమిటి అంటాడు. ఒక భారతీయ భాషలలో తప్ప ప్రపంచ భాషలలో కనిపించని భాషాధ్వనులు ఏమిటి అంటాడు. కింద ఆప్షన్లో మూర్ధన్యాలు, తాళవ్యాలు, దంత్యాలు, దంత్యోష్ట్యాలు అంటాడు. అంటే మూర్ధన్యాలు ఇవి ఒక్క భారతీయ భాషలోనే కనిపిస్తాయి. అందులోనూ తెలుగు భాషకు ఇంకా ప్రత్యేకమైనవి ఈ మూర్ధన్యాలు. అందులోనూ తెలుగు భాషకు ఇంకా ప్రత్యేకమైనవి ఈ మూర్ధన్యాలు. తెలుగులో ట డ అన ల మండిర. తెలుగులో ట డ అన అల అండ్ బండిర. ఈ బండిరా అనేది తెలుగు మూర్ధన్యం అయితే ఈ రా అనేది సంస్కృతంలో మూర్ధన్యముగా మనకి చెప్తారు. అంటే ఇది కొంచెం డిఫరెన్స్ కోసం చెప్పాను తప్ప మీకు అంతే ఇదేం లేదు. బండిరా అన్న రా రా అన్న ఈ రెండు కూడా మనకి మూర్ధన్యాలుగా మనం
పరిగణిస్తాం. కాబట్టి మీరంతా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనండి, అర్థమైందండి. బండి రాన్న, అక్కడ రాన్న, లాన్న, అనాన్న, టాడా ఇవన్నీ కూడా మూర్ధన్యాలుగానే మనం చెప్పుకుంటాం. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది తెలుగు భాషలో ప్రత్యేకం. అలాగే భారతీయ భాషలలో తప్ప ఇంకే ప్రపంచ భాషలలోనూ మూర్ధన్యాలు అనేవి లేవు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? మూర్ధన్యాలు ఏమిటి అంటే ఋటు రసానం మూర్ధ, రు రు, టా టా డా డా అనా, రా షా. ఓకేనండి, ఇక లా కూడా మూర్ధన్యమే. అంటే సంస్కృత సూత్రంలో లేకపోవచ్చు, కానీ మన తెలుగు భాషావేత్తలు చెప్పేటప్పుడు లా కూడా మూర్ధన్యం అని చెప్పడం జరిగింది. అలాగే కంట్యాలు, వేలర్స్. ఆంగ్లంలో కంట్యాలను వేలర్స్ అంటారు. కంట్యాలు లేదా హనుమూలియాలు. కంట్యాలకు మరొక పేరు ఏమిటండి? హనుమూలియాలు. దీన్ని ఆంగ్లంలో ఏమంటారండి? వేలర్స్ అంటారు. జిహ్వ మధ్యం కరణముగా మనం ఏం చెప్పుకున్నాం? ఈ నాలుగు కొనని జిహ్వాగ్రమని, నాలుగు బల్లపరుపుగా ఉండే ప్రాంతాన్ని జిహ్వపాగ్రమని, నాలుగు మధ్య ప్రాంతాన్ని జిహ్వ మధ్యమని మనం చెప్పుకున్నాం కదండి. జిహ్వ మధ్యం కరణముగా, మృదుతాలువు స్థానముగా. మృదుతాలువు అంటే ఆ మూర్ధన్యమైన ఆ లోతైన ప్రాంతం ఉంది కదా, ఆ లోతైన ప్రాంతం తర్వాత ఉండేదే మృదుతాలువు. ఇక్కడ మనం గుర్తుకుంటాం, ఆ లోతైన ప్రాంతం తర్వాత ఉండేదే మృదుతాలువు. మీరు టచ్ చేయండి, ఈ నాలుగు అనేది ఇలా ఇంకా లోపలికి వెళ్తుంది. మడత కాకుండా ఇంకా కొంచెం మనకి ఇలా ఉంది కదా నాలుక, ఇలా అవుతుంది. అదే పరివేశిత జిహ్వాగ్రం వచ్చేసరికి ఇలా ఉండే నాలుక ఇలా ముసుగుపోతుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉండే నాలుక ఇలా టచ్ అవుతుంది, పైన నోటికి ఇలా టచ్ అవుతుంది, ఇలా బెండ్ అవుతుంది, ఇలా టచ్ అవుతుంది. ఓకేనండి, కాబట్టి జిహ్వ మధ్యం కరణముగా, మృదుతాలు స్థానంగా కలియడం వలన ఏర్పడ్డ ధ్వనులే కంట్యాలు. ఏంటండి? కంట్యాలు. సంస్కృత సూత్రం ఏమిటి? అకూహ విసర్జనీయానాం కంట్యా. అకూహ విసర్జనీయానాం కంట్యా. ఆ అ ఆ అ ఆ క క వర్గం, క ఖ గ ఘ జ్ఞ. అలాగే హ విసర్జ అంటే విసర్గ, విసర్జ అంటే విసర్గ. ఓకేనండి, అకూహ ఆ అ ఆ, క అంటే కావర్గము, అలాగే హ విసర్జ అంటే విసర్గము. ఓకేనండి, ఇలా అకూహ విసర్జనీయానాం కంట అంటే మనకి ఇవన్నీ సూత్రంలో వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. అర్థమైందండి? మీరు కావాలంటే పలికి చూడండి, ఇవన్నీ కూడా మనకి తేడాలు అనేవి ఈజీగా తెలుస్తాయి. ఓకేనండి, ఎక్కడి నుంచి పదం వస్తుంది, దేన్ని అంటున్నారు, ఎందుకు అంటున్నారు, భాషావేత్తలు ఆ విధంగా అనడానికి కారణం ఏంటి మనకే తెలిసిపోతుంది అది మనం ట్రై చేస్తే. ఓకేనండి, ఆ పదం జిహ్వ మధ్యం అన్నాం కదా, ఆ నాలుగు మధ్య భాగం ఎక్కడ తగులుతుంది? ఇలా ఇలా మీరు మాట్లాడేటప్పుడు ఆ ఆ ఆ క క. ఓకేనండి, క ఆ ప్రొనౌన్సియేషన్ అనేది తెలుస్తుంది మనకి. అంటే మనం సహజంగా ఇలా సహజంగా పలికేటప్పుడు భాషావేత్తలు పలికే పలుకులకి కొంత భేదం అనేది ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటారు, ఆ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కి అది మనకు తెలుస్తుంది. మనం ఏంటంటే జనరల్ గా కొన్నిసార్లు మనం ఈ వర్ణ సమీకరణలు అవన్నీ మనం ఎందుకు వచ్చాయి, అలా వచ్చాయి ఇలా మనం చెప్పుకుంటాం కదా, అలా మనం మామూలుగా మాట్లాడుతుంటాం. కానీ కరెక్ట్ గా ఇచ్చేస్తే ఆ ప్రొనౌన్సియేషన్ మనకి తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ పశ్చాత్ కంట్యాలు లేదా లంబికాలు. పశ్చాత్ కంట్యాలు లేదా లంబికాలు, వల్వర్స్. ఆంగ్లంలో దీన్ని వల్వర్స్ అని అంటారు. జిహ్వ మూలము కరణముగా, నాలుక లోపల ఉండే ప్రాంతం జిహ్వ మూలము కరణముగా, కొండ నాలుక స్థానముగా కలిగడం వలన వల్వ. కొండ నాలుగు ఏమంటామండి? వల్వ. ఆ పైన మనకి కొండ నాలుక ఇంతగా ఉంటుంది కదా, ఆ కొండ నాలుగు స్థానముగా ఉంటుంది. ఈ జిహ్వ మూలం అనేది మనకు కరణముగా ఉంటుంది. ఈ రెండు కలిగడం వలన ఏర్పడ్డ ధ్వనులే
లంబికాలు లేదా పచ్చిత కంఠ్యాలు అంటారు. లంబికాలు లేదా పచ్చిత కంఠ్యాలు అని అంటారు. అయితే ఈ లంబికాలు లేదా పచ్చిత కంఠ్యాలు తెలుగు భాషలో లేవు. తెలుగు భాషలో లేవు. మరి ఏ భాషల్లో ఉన్నాయంటే అరబిక్ అండ్ ఉర్దూలో కలవు. అరబిక్ అండ్ ఉర్దూలో కలవు. ఓకేనండి. ఇదిగోండి క్యూ జీ అని ప్రొనౌన్సియేషన్ అందులో ఉంటుంది. ఇక్కడ మనం ఈ క్యూ జీ అని అంటాం, అక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలన్నమాట. ఓకేనండి. ఈ ప్రొనౌన్సియేషన్ అరబిక్ అండ్ ఉర్దూ ప్రొనౌన్సియేషన్ లో మనకి ఈ ఉదాహరణగా చెప్పుకుంటాం. తెలుగు భాషలో లేవు. అయితే మనం సప్తపద అనేది పైన ఉంటుంది, అది సప్తపదను స్థానంగా చెప్పుకుంటాం అని చెప్పాం కదా. ఆ సప్తపద నుంచి కూడా పుట్టే ధ్వనులు కొన్ని ఉన్నాయి, అవి తెలుగులో లేవు, అరబిక్ లో ఉన్నాయి. ఆ సప్తపద ఏదైతే ఉందో ఆ సప్తపద నుంచి పుట్టే ధ్వనులు అరబిక్ భాషలో మాత్రం ఉన్నాయి, తెలుగులో అయితే లేవు. ఓకేనండి. పచ్చిత్ కంఠ్యాలు లేదా లంబికాలకు అర్థమైంది కదండి. దీన్ని వల్వర్స్ అంటారు. జీహ్వ మూలము కరణముగా, కొండనాలుక వల్వ స్థానముగా కైడం వలన ఏర్పడ్డ ధ్వనుల్ని పచ్చిత్ కంఠ్యాలు లేదా లంబికాలు అంటారు. ఇవి తెలుగులో లేవు. మరి ఏ భాషలో కలవు అనగా అరబిక్ అండ్ ఉర్దూలో కలవు. ఉదాహరణకి క్యూ జీ ఇవి ఆ భాషలో ఉదాహరణలుగా చెబుతారు. అలాగే మనకి ఇవి సంస్కృతంలో కొంచెం ఈ సూత్రాలు ఏమి ఉంటాయి, వాటిని కంఠస్థ పెట్టుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాషా శాస్త్రం ప్రకారం కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి చూద్దాం. జ్ఞ మా ఇన అనానాం నాసికాచ. జ్ఞ మా ఇన అనానాం నాసికాచ అంటే జ్ఞ మా ఇన అన న ఈ ఐదింటిని కూడా అనునాసికాలు అంటారు. నాసికాచ అంటే ముక్కు నుండి పలకబడేవి. ఇప్పుడు జ్ఞ జ్ఞ మా అన చూసారా, అవి వాటి ప్రొనౌన్సియేషన్ మనకి ఎలా అనిపిస్తుంది, ముక్కు నుంచి మనకి ఆ పదాలు అనేవి బయటకు వచ్చినట్లుగా మనకి అనిపిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఉదాహరణకి ఓ అని ఉంది. ఓ అనేది ఎలా వస్తుంది, మనకి నోటి నుంచే మనకి నిరుద్ధమవుతుంది, బయటకు వస్తుంది. కానీ అదే జ్ఞ మా అనేది ఎలా వస్తుంది, ముక్కు నుంచి వస్తుంది. కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ఓకేనండి. అయితే ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు, జ్ఞ ఏమిటి అంటాడు అంటే అనునాసికము. అయితే అనునాసికాలు ఎన్ని అంటే 5. అనునాసికాలు ఎన్ని అంటే 5. ఓకేనండి. లేదా వర్గ పంచమాక్షరాలలో చివరివి ఏమిటి అని అడగచ్చు. వర్గ పంచమాక్షరాలలో చివరి అక్షరాలని ఏమంటారు అని అడగచ్చు. అంటే అనునాసికాలు అంటారు. ఓకేనండి. అనునాసికాలు అంటారు. ఎలా అంటే మనకి ఖచ్చిత వర్గాలు ఉన్నాయి. క క గ గ ఞ చ చ జ జ ఞ ట ట డ డ న ట ట డ న త త ద ద అన ప ప బ బ మ. అంతే కదండి. ఈ చివర ఉండే ఈ 5 అక్షరాలు, ఈ 5 వాటిని కూడా అనునాసికాలని మనం పిలుచుకుంటాం. ఓకేండి. వర్గ పంచమాక్షరాలలో చివరి అక్షరాలు అనునాసికాలు ఇలా కూడా పెట్టవచ్చు. రైట్. అలాగే ఎధైతో కంఠతాలు. ఎధైతో కంఠతాలు. ఏ అంటే మనం కావర్గం అనుకుంటే కాకా గాగా అని అనుకుంటాం కదా, అలాగే ఏ అనుకుంటే ఏ ఏ ఏ ఏ. దయతో అంటే అయ్యని అర్థం. అంటే ఇది ఈజీగా గుర్తుండడం కోసం అలా పెట్టుకునే కోడ్ అనమాట. ఓకేనండి. సంస్కృత వ్యాప్తిలో ఇలా తయారు చేశారు. ఎదైతో కంఠతాలు ఏ ఏ ఐ. కంఠ తాళవ్యములు. ఎలా ఈ ఏ అనే అక్షరము, ఈ ఏ అనేది ఐ అనేది ఏమిటి అంటే కంఠ తాళవ్యములు. అంటే ఈ ధ్వని ఎక్కడ పుడుతుంది అంటే కంఠంలో పుడుతుంది. మనం కంఠంలో అంటే ఎక్కడ చెప్పుకున్నాం, కంఠ్యాలు అని చెప్పుకున్నాం. కంఠ్యాలు అంటే ఎక్కడ పుడతాయని చెప్పుకున్నాం అంటే జీహ్వ మధ్యము కారణముగా మృదుత్వాలు స్థానంగా కలియడం వలన ఏర్పడే ధ్వనులు కంఠాలు అనుకున్నాం కదండి.
అలాగే ఈ ఏ అనేది కంఠం దగ్గర పుడుతుంది. ఆ కంఠం దగ్గర పుట్టి బయటికి వెలువడేటప్పుడు అంటే స్థానకరణ ప్రయత్నాల వలన బయటికి వెలువడేటప్పుడు పైన ఉండే తాలువుకు, పైన ఉండే ఆ గరుకు ప్రాంతం ఉంది కదా నోటి పైన, అది తాలువు. ఆ తాలువుకు ఈ నాలుగు కారణంగా టచ్ అవుతుంటుంది. పలకండి కావాలంటే మీరే. ఏ ఏ ఐ ఎలా వస్తుంది? పుట్టడం కంఠం దగ్గర పుట్టింది, ఆ విషయం మనకు తెలుస్తుంది ఆ ఉచ్చారణ చేసేటప్పుడు ఏ అనేటప్పుడు. ఆ నాలుగు ఎక్కడ తగులుతుంది? పైన తాలూకు టచ్ అవుతుంది. అంటే కర్ణము స్థానము ఈ రెండింటిని వర్క్ చేస్తే కదా ప్రయత్నం అంటాం. ఆ స్థానకరణ ప్రయత్నంలో ఆ కర్ణం ఏదైతే నాలుగు అనుకుంటున్నామో దానికి ఆ తాలూకు అనేది ఏ అనేసరికి తగులుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కంఠము తాళవ్యము ఈ రెండింటి కలయిక వలన ఇవి ఏర్పడ్డాయి కాబట్టి కంఠ తాళవ్యాలు అంటారు. ఆ కంఠ తాళవ్యాలు ఏమి అంటే ఏ ఏ ఐలు. ఓకేనండి. ఇక్కడ బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు? ఈ క్రింది వాటిలో కంఠ తాళవ్యం ఏది అంటాడు. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తాడు, మిగిలినవేవో ఇస్తాడు. అంటే ఏ ఐలు కంఠ తాళవ్యాలు. అలాగే ఉధౌతో కంఠోష్టౌ. ఉధౌతో కంఠోష్టౌ అంటే ఓ ఓ ఔ. ఉధౌతో అంటే అర్థం ఏంటి? ఓ ఓ ఔ. ఏంటి? కంఠ్యము మరియు ఓష్ట్యము. ఓష్ట్యం అంటే పెదవి. అంటే కంఠ్యము మరియు ఓష్ట్యము కలయికగా ఏర్పడేవి ఏమిటి అంటే ఓ ఓ ఔలు. వీటిని కంఠ్యోష్ట్యాలు అంటారు. క్రింది వాటిలో కంఠ్యోష్ట్యము కానిదేది అంటాడు బిట్టు ఇచ్చి ఓ ఓ ఔ అనిస్తాడు. అలాగే ఐ కూడా ఆప్షన్ ఇస్తాడు. కానిదేది అంటే ఐ. ఓకేనండి, అర్థమవుతుందండి. చూడండి ఎలా, ఎందుకు ఓష్ట్యమని అన్నారు? పుట్టడం కంఠంలోనే పుడుతుంది, ఓ అక్కడి నుంచే వస్తుంది. లిప్స్ ఎలా మూమెంట్ అవుతుంది? లిప్ మూమెంట్ ఎలా ఉందండి? ఓ ఓ ఓ ఓ ఓ. చూసారా ఆ లిప్ మూమెంట్ అనేది మనకి ఎలా కనిపిస్తుందో దాని ప్రకారం వీటిని పుట్టేది కంఠం నుంచి వచ్చేది లిప్ మూమెంట్ ఇలా అవడం వల్ల వస్తుంది. కాబట్టి మనకి కంఠ్యోష్ట్యాలు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కంఠ్యోష్ట్యాలు ఏమిటంటే ఓ ఓ ఆవులు. ఓకేనండి. అనదర్ వన్, ప్రయత్న భేదం వలన హల్లులు ఎన్ని రకాలు? ప్రయత్న భేదం వలన హల్లులు ఎన్ని రకాలు? స్థానము, కరణము, ప్రయత్నము ఈ మూడింటి వల్లే హల్లుల్లో అంతర్విభజన జరుగుతుంది అని చెప్పి మనం ప్రీవియస్లీ చెప్పుకున్నాం. హల్లుల్లో అంతర్విభజనకు కారణాలు ఏమిటండి? స్థానము, కరణము, ప్రయత్నము. ఈ స్థానం అంటే ఏమిటి, కరణం అంటే ఏమిటి, ప్రయత్నం అంటే ఏమిటి మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా. అందులో ప్రయత్నం భేదం వలన హల్లులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 7 రకాలుగా ఉంటాయి. ఇక్కడ పెట్టడవచ్చు ప్రయత్న భేదం వల్ల హల్లులు ఎన్ని రకాలు అంటే 7 రకాలు. ఏమిటి అంటే అవి స్పర్శాలు, అంతస్తాలు, పార్శ్వికాలు, తాడితాలు, కంపితాలు. ఇవన్నీ మనం వరుసలో చెప్పుకుందాం 1 by 1. ఫస్ట్ వన్ స్పర్శాలు. స్పర్శము అంటే ఏమిటి? ఏంటేంటిని స్పర్శాలను ఉచ్చరిస్తారు అంటే స్పర్శ నిర్వచనం ముందుగా చెప్పుకుందాం. స్థాన కరణాల చేత వాయువు కొంతసేపు పూర్తిగా నిరోధించబడి, స్థాన కరణాల చేత వాయువు కొంతసేపు పూర్తిగా నిరోధించబడి ఆ తరువాత వదలబడినప్పుడు పుట్టే ధ్వని స్పర్శం. ఆ తరువాత వదలబడినప్పుడు పుట్టే ధ్వని స్పర్శం. ఓకేనండి. దీనిని ఆంగ్లంలో స్టాప్ అని, ప్లోసివ్ అని అంటారు. స్టాప్ అని కూడా అంటారు, అలాగే ప్లోసివ్ అని కూడా అంటారు. అయితే ఈ స్టాప్ కి ప్లోసివ్ కి చిన్న తేడా ఉంటుంది. స్పర్శం అనే దానికి ఆంగ్లంలో స్టాప్ అని, ప్లోసివ్ అని అన్నప్పటికీ కూడా ఆ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా చెప్తాను. నిర్వచనం క్లియర్ చేసుకుందాం. జస్ట్ స్థానము, కరణము అంటే మనకి తెలుసు. స్థానం అంటే నోటి పైభాగం ఉండేది, కదలికలేనిది, మీకు తెలిసిందే. దంత్యాలు, మూర్ధన్యాలు అవన్నీ పైన ఉండేవని. కరణం అంటే కింద కదిలేవి, నాలుక, ఈ కింద లిప్పు అని మీకు తెలిసిందే. క్లారిఫికేషన్ వచ్చింది. వాయువు. వాయువు అంటే ఎవరండి? దీనికి చిన్న జోక్ అండి. ఓ స్కూల్లో 5వ తరగతి చదవడానికి అంతవరకు పిల్లోడు ఊరి మీద తిరుగుకుంటూ ఉన్నాడని చెప్పేసి ఒక 15-20 సంవత్సరాల పిల్లోడిని తీసుకొచ్చి డైరెక్ట్ గా 5వ తరగతిలో కూర్చోబెట్టారట. ఆ పిల్లోడు అప్పటికే ఊరి మీద తిరుగున్నాడు కదా, నేను తెలివైన నాకు అన్ని వచ్చు అనుకున్నాడంట.
మొత్తానికి తల్లిదండ్రుల బలంతో మీద ఆయన నువ్వు తిరిగి ఊరి మీద చాలు, కూర్చొని చదువుకోరా బాబు అని చెప్పి ఏదో మొత్తం డైరెక్ట్ గా 5వ తరగతిలో కూర్చోబెడితే ఈలోపు ఆ స్కూల్ కి ఇన్స్పెక్షన్ కోసం ఇన్స్పెక్టర్ వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లలందరికీ ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నలు వేస్తుంటే ఈ 5వ తరగతికి వచ్చిన ఈ 15 సంవత్సరాల పిల్లవాడు ఆ కిటికీ దగ్గర కూర్చొని అలా అటువైపు చూస్తున్నాడు. ఏంట్రా అబ్బాయి నువ్వు అందరూ క్లాస్ వింటుంటే నువ్వేంటి అటువైపు చూస్తున్నావు ఏంటంటే, నన్ను ఏదైనా అడగండి నేను చెప్పేస్తానని పిల్లోడు అంటాడు. అన్న తర్వాత ఇన్స్పెక్టర్ నువ్వు ఎందుకు అక్కడ కిటికీ దగ్గర ఉన్నావా అంటే ఆ పిల్లోడు ఇలా అంటాడు, వాడు పిల్లాన్ని వీడు ఎత్తుకెళ్ళాడు, వీడిని వెతుక్కుంటూ వాడి పిల్లాన్ని వెతుక్కుంటూ మరొకడు వెళ్ళాడు, వాడి అమ్మ మొగుడు కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంటాడు. అరే ఏమ్రా నీకు వచ్చిన ఏం అర్థం కాలేదు మాకు, ఏంట్రా అంటే వీడి పిల్లాన్ని అంటే శ్రీరాముని భార్యని సీతమ్మని వాడు అంటే రావణాసుడు ఎత్తుకెళ్ళాడు. రావణాసుడిని ఆ సీత జాడిని కొనుక్కోవడానికి వెళ్ళింది ఎవరండి? హనుమంతుడు అమ్మమ్మ కూడా అంటే భర్త ఎవరు? వాయుదేవుడు కదండి. అలాగా మన వాయువు ఎవరండి? అలా అనమాట. ఓకేనా? రైట్. అయితే స్థానకరణాల చేత జస్ట్ ఫర్ ఫన్, ఓకేనా, స్థానకరణాల చేత వాయువు కొంతసేపు పూర్తిగా నిరోధించబడేది. స్థానము నోట్లో ఏముంటాయి? పైన స్థానాలు కింద కరణాలు ఉన్నాయి. ఊపిరితిత్తుల నుంచి శ్వాస ప్రవాహం నుంచి బయటకు వస్తుంది వాయువు. ఆ వాయువుని కొంతసేపు నిరోధిస్తుంది అనమాట. కొద్ది క్షణాల పాటు నిరోధించి మళ్ళీ వెంటనే విడిచిపెట్టిస్తుంది. విడిచిపెట్టేటప్పుడు పుట్టే ధ్వనే స్పర్శము. అయితే ఆ స్పర్శాలు ఏమిటి అంటే కచటతప వర్గాల్లోని చివరి అక్షరాలు అంటే అనునాసికాలు తప్ప మిగిలిన 20 కూడా స్పర్శాలే. కచటతప వర్గాలలోని చివరి అక్షరాలు అంటే ఈ అనునాసికాలు ఈ 5 తప్ప మిగిలిన 20 కూడా స్పర్శాలే. స్పర్శాలు ఎన్ని అంటే 20. కచటతప వర్గాలు మీకు చెప్పారు ఇంతగా కాక తాత దాదన పాప బాబమ్మ ఈ 25 కూడా కచటతప వర్గాలు. ఈ 25 కచటతప వర్గాలలో చివరి అనునాసికాలు వదిలిస్తే మనకు మిగిలేవి 20. ఆ 20 స్పర్శాలు. ఓకేనండి. అయితే ఇప్పుడు కా స్పర్శము ఎలా అనేది ఒకసారి మనం ఉచ్చరిద్దాం. కా అనేది ఉంది. ఖ చూడండి, ఖ ఛ అని మనం ఉచ్చరించేటప్పుడు ఖ అంటే నాలుక కొంచెం ఇలా పైకి లేస్తుంది. ఇలా ఉండే నాలుక జస్ట్ ఇలా పై ఇలా ఉందని నాలుక ఇలా పైకి లేస్తుంది. అంటే ఏమవుతుంది? ఇలా స్ట్రైట్ గా ఉండే నాలుక ఖ అనేసరికి ఇలా పైకి లేస్తుంది. ఇలా పైకి లేచినప్పుడు ఈ గొంతులో నుంచి వచ్చే గాలి ఈ నాలుగుకి అడ్డగించి మరి వెంటనే కింద పడిపోతుంది. అర్థమైందని మీరు కావాలంటే ట్రై చేయండి. మీరు ఖ అనే అక్షరాన్ని పలికేటప్పుడు మీరు ట్రై చేయండి. ఖ అంటే ఖ అనేటప్పుడు, ఛ అనేటప్పుడు, ఠ అనేటప్పుడు ఏమవుతుంది? మన గొంతులో నుంచి, ఇది గొంతు అనుకుందాం, ఈ గొంతులో నుంచి గాలి ఇలా ఇక్కడ వస్తుంది. వచ్చేసరికి నాలుక ఇలా పైకి లేస్తుంది. పైకి లేసేటప్పుడు ఇక్కడ ఆ గాలి అనేది నాలుక తగులుతుంది. తగిలిన తర్వాత వెంటనే ఇలా కింద పడిపోతుంది నాలుక. అంటే ఏమవుతుంది? ఇలా పైకి లేసేటప్పుడు కొద్దిసేపు నిరోధిస్తుందని కదా అర్థం, వెంటనే విడిచిపెట్టేస్తుంది. అదనమాట దాని అర్థం. అర్థమైందండి? అంటే ఏమిటి? స్థానకరణాలు అంటే మన నాలుగు ఏమవుతుంది? కరణం అవుతుంది. ఇలా ఉండే నాలుక ఇలా లేస్తుంది అంటే పైన స్థానాన్ని తాకుతూ ఉండేటప్పుడు. ఆ తర్వాత ఏమవుతుంది? వాయువు కొద్దిసేపు పూర్తిగా నిరోధించబడుతుంది. వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? గొంతు నుంచి. ఇది గొంతు అనుకుందాం. ఈ గొంతు నుంచి ఇలా వస్తుంది, ఇక్కడ తగులుతుంది. తగిలితే కొంచెం నిరోధించబడింది అనేది అర్థం, అంతే కదండి? నిరోధించబడింది ఏమవుతుంది? వెంటనే ఇలా నాలుగు కింద పడుతుంది అంటే బయటికి వదిలిపెట్టిపోతుంది. వాయిస్ అనేది బయటికి వచ్చేస్తుంది అంటే గాలి అనేది బయటకు వచ్చేస్తుంది. అలా పుట్టే ధ్వనులే స్పర్శాలు. కావాలంటే మీరు ట్రై చేయండి. ఖ అనేటప్పుడు నాలుగు ఇలా పైకి వెళ్ళి కింద పడిపోతుంది. అలా పైకి వెళ్ళేటప్పుడే గాలి అనేది కొద్దిసేపు నిరోధించబడుతుంది అని అర్థం. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇక బిట్ ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు అంటే స్పర్శాలు ఎన్ని అంటే 20. స్పర్శాలు అని వేటిని అంటారు? కచటతప వర్గాలలోని అనునాసికాలు తప్ప మిగిలిన అన్నిటినీ కూడా స్పర్శాలే అంటారు. ఓకేనండి. స్పర్శ నిర్వచనం ఏమిటి అంటే స్థానకరణాల చేత వాయువు కొంతసేపు నిరోధించబడి
ఎంత పూర్తిగా నిరోధించబడి తర్వాత వదలబెడితే పుట్టేదానే స్పర్శం అంటారు. ఓకేనండి. అయితే స్పర్శాల ఉచ్చారణలో మాత్రమే వాయువు పూర్తిగా నిరుద్ధమవుతుంది. స్పర్శాల ఉచ్చారణలో మాత్రమే వాయువు పూర్తిగా నిరుద్ధమవుతుంది. మిగిలిన ధ్వనుల ఉచ్చారణలో పూర్తి నిరోధం ఉండదు. మిగిలిన ధ్వనుల ఉచ్చారణలో పూర్తి నిరోధం ఉండదు. గుర్తుపెట్టుకోండి, స్పర్శాల ఉచ్చారణలో మాత్రమే వాయువు పూర్తిగా నిరుద్ధమవుతుంది. నిరుద్ధం అవడం అంటే అర్థం ఏంటండి? అడ్డగించబడడం. నిరుద్ధం అవడం అంటే అడ్డగించబడడం. ఇలా ఉండే నాలుగా ఇలా పైకి వచ్చిందంటే ఏమవుతుంది? వచ్చే గాలిని అడ్డగించబడుతుంది కదా అర్థం. నిరుద్ధం అవడం అంటే అర్థం అడ్డగించబడుతుంది కదా. అడ్డగించబడిన తర్వాతే నాలుగు కింద పడి బయటికి ధ్వని వస్తుంది. కానీ మిగిలిన ధ్వనులు, ఉదాహరణకి ఏదో ధ్వని తీసుకుందాం, అంతస్థాలో యా తీసుకుందాం. యా 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 ఏమవుతుంది? డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది. అడ్డగించబడడం ఏం లేదు, పూర్తి నిరోధం అంటూ ఏం లేదు. గాలి పూర్తి నిరోధించబడుతుందా? ఎక్కడా నిరోధించబడట్లేదు. యా వా యా వా, చూసారా? అంటే ఒక్క స్పర్శాలు ఈ 20 తప్ప మిగిలిన ఏ ధ్వనులు ఉచ్చరించేటప్పుడు కూడా మనకి నిరోధం అనేది ఉండదు. అదే స్పర్శాలకి మిగిలిన ధ్వనుల ఉచ్చారణకి తేడా ఏమిటంటే, మిగిలిన ధ్వనుల ఉచ్చారణలో పూర్తి నిరోధం ఉండదు. స్పర్శాల ఉచ్చారణలో నిరోధం అనేది, అడ్డగించబడడం అనేది ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మీకు క్లారిఫికేషన్ కోసం. ఓకేనా? అలాగే మన స్టాప్ కి క్లోజ్డ్ కి తేడా చెప్పుకుందాం. రెండు కూడా ఆంగ్లంలో స్పర్శాలని అంటాం. స్టాప్ అంటే నిరోధించబడిన వాయువు వెంటనే వదలకపోతే, నిరోధించబడిన వాయువు వెంటనే వదలకపోతే పుట్టే ధ్వనిని స్టాప్ అంటారు. ఓకేనండి. దానిని తెలుగులో అస్ఫుటిత స్పర్శము అంటారు. తెలుగులో ఏమంటారండి? తెలుగులో అస్ఫుటిత స్టాప్ అనే దాన్ని అస్ఫుటిత స్పర్శము అంటారు. నిరోధించబడిన వాయువు పూర్తిగా వదలకపోతే పుట్టే ధ్వనిని స్టాప్ అంటారు. తెలుగులో అస్ఫుటిత స్పర్శం. అయితే ప్లోసివ్ అంటే నిరోధించబడిన వాయువు వెంటనే వదిలేస్తే పుట్టేదానిని ప్లోసివ్ అంటారు. తెలుగులో ప్లోసివ్ అనే దానికి ఏమంటారు అనేది భాషావేత్తలు కూడా చెప్పలేదు, నన్ను అడగండి. ప్లోసివ్ అంటే నిరోధించబడిన వాయువు వెంటనే వదిలేస్తే దాన్ని ప్లోసివ్ అంటారు. నిరోధించబడిన వాయువు వెంటనే వదలకపోతే దాన్ని స్టాప్ అంటారు. స్టాప్ అన్నా ప్లోసివ్ అన్నా స్పర్శమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఈ రెండింటిలో ఇంకా లోపలికి వెళితే, అంతర్గత భేదాలకు వెళ్తే ఆ చిన్న తేడా అనేది ఉంటుంది. వాడేమి అడగడు, ఒకళ్ళు అడిగిస్తే మీరు చెయ్యాలి కాబట్టి నేను చెప్పాను. ఓకేనండి. అయితే దాని చిన్న ఉదాహరణ కూడా చెప్పుకుందాం. తెలుగులో రక్తం, తృప్తి, ఉత్పలం మొదలైన మాటల్లో రెండు స్పర్శాలలో మొదటి స్పర్శాన్ని స్టాప్ అని, రెండో స్పర్శాన్ని ప్లోసివ్ అని అంటారు. తెలుగులో రక్తం, ఇంకేమండి, తృప్తి, ఉత్పలం. రక్తం, తృప్తి, ఉత్పలం అనే పదాల్లో ఈ రక్తంలో ర, తృప్తిలో తృ, ఉత్పత్తి, వీటిని అస్ఫుటిత స్పర్శం లేదా స్టాప్ అంటారు. ఈ మిగిలిన వీటిని ప్లోసివ్ అంటారు. మిగిలిన వాటిని ప్లోసివ్ అంటారు. ఓకేనండి. ప్లోసివ్ అన్నా స్టాప్ అన్నా రెండింటిని తెలుగులో స్పర్శం అని అంటారు. వాటి మధ్య చిన్న భేదం ఉంది కాబట్టి ఆ భేదాన్ని మీకు తెలియడం కోసం చెప్పాను. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఓకేనండి. రైటా? ఒకవేళ ఎక్కడ బిట్ ఫార్మింగ్ ఇస్తే ఎలా ఉండొచ్చు అంటే, తెలుగులో స్టాప్ అండ్ ప్లోసివ్ కలగలిసిన పదం ఏది అని అడగచ్చు. అంటే రక్తం, తృప్తి, ఉత్పలం. లేదా రక్తం అని ఇచ్చి వీటిలో ప్లోసివ్ కి దేన్ని తీసుకుంటారు అంటే ఈ సెకండ్ వన్ తీసుకుంటామని చెప్తాం. లేదా స్టాప్ కి ఏం తీసుకుంటారంటే ఈ ఫస్ట్ వన్ రా తీసుకుంటారని చెప్తాం. అలా కూడా అడగడు, జస్ట్ మన ఆలోచన ఎక్కువ ఉండాలి కాబట్టి చెప్పాను. ఓకేనండి.